ఈరోజు మనిషి తనకున్న స్థితిని బట్టి ధనము, ఆర్థిక స్థితి, ఉద్యోగ స్థితి, చదువుకున్న జ్ఞానం, తనకున్న పరిస్థితులే తనకు బలముగా ఎంచుకుని వెళుతున్నాడు. యేసు అన్న నామాన్ని మనం ధరించుకున్నాం. యేసు అన్న నామాన్ని మనం స్మరిస్తూ ఉన్నాం, ఆయన ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన నామమందలి మనం అతిశయపడుదుముగాక. మన అతిశయం ఏంటి? మనకున్న బలం, డబ్బు, ఘనత, పేరు, ప్రఖ్యాతి కాదు. యేసు అన్న 2 అక్షరాలనే మన జీవితానికి అతిశయముగా మార్చబడునుగాక. హల్లెలూయా. మీ తాతగారు ఎవర్రా అని అడిగారు ఒక ఆయన్ని. ఆ ఊరు దగ్గర పాలకేంద్రం ఉంది. ఆ పాలకేంద్రం పక్కన జమ్ చెట్టు ఉంది. ఆ జమ్ చెట్టు పక్కన పెంకుటిల్లు ఉంది. ఆ పెంకుటిల్లో ఉన్న ఆయన అన్నాడు, మీ తాతగారికి పేరు లేదా అన్నాడు పక్కన ఆయన. పేరు చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు, ఎందుకంటే వాళ్ళ తాతగారి ఊళ్ళో అంత మంచి పేరు కలిగిన వాడు. ఎవరబ్బాయిలే నువ్వు అని అన్నారు. నేనండి ఫలానా వాళ్ళ అబ్బాయినండి. పేరేంటి? పేరు లేదా మీ నాన్నకేనంటే, వాళ్ళ నాన్న పేరు చెప్పుకోవడానికి, ఆయన తాగి రోజు అల్లరి చేస్తాడు కాబట్టి ఆ కుమారుడికి తండ్రి పేరు చెప్పుకోవడానికి నామోషిగా ఉంది. కానీ యేసు నామాన్ని చెప్పుకోవడానికి మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే ఆ నామం బలమైన నామం. హల్లెలూయా. 2024 సంవత్సరాలుగా మానవ జాతికి ఆయన ప్రశ్న వేశాడు. నాలో లోపముందని మీలో ఎవరైనా రుజువు పరచగలరా అని లోకానికి ఒక ప్రశ్న వేశారు. ఇన్ని సంవత్సరాలుగా వెతుకుతున్నారు కానీ యేసులో లోపాన్ని ఇంతవరకు ఎవరు కనుక్కోలేకపోయారు. ఎవరి చేతను ఏలెత్తి చూపించుకునేవాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు వారి నామం. ఈరోజు చాలా మంది యేసయ్య నామాన్ని చాలా బలహీనంగా ఎంచుతున్నారు. కాదు, ఈ సృష్టి అంతటిలో బలమైన నామం ఏదైనా ఉంది అంటే ఈరోజు మనము స్మరిస్తున్న యేసయ్య నామం. ఆ బలమైన నామములో మనందరికీ బలము కలుగును గాక.